నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. గంగులగూడెంలో బడిబాట కార్యక్రమం ప్రారంభించిన ప్రధాన ఉపాధ్యాయులు సున్నం ప్రసాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గంగులగూడెం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన మలమూత్రశాలలు ఉచితంగా నిర్మిస్తున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలకి వచ్చి విద్యా అర్హతలు, ఉచిత పాఠ్య పుస్తకాలు తీసుకొని విద్యను అభ్యసించాలని, ఎవరు విద్యను నిర్లక్ష్యం చేయొద్దని, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని వారి పిల్లలను పాఠశాలకు పంపించాలని గంగులగూడెం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సున్నం ప్రసాద్ కోరారు. వీరితో పాటు ఆశా వర్కర్ వంక విజయలక్ష్మి, వంక వీరభద్రం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్. రిపోర్టర్ కారం నాగేంద్ర బాబు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రాం బడిబాట కార్యక్రమం 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు ఈ బడిబాట కార్యక్రమం షెడ్యూల్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళు పిల్లలకి కావలసినటువంటి అన్ని సదుపాయాలు గవర్నమెంట్ అమ్మ ఆదర్శ పాఠశాల కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, మైనర్ రిపేర్లు కానీ మేజర్ రిపేర్లు కానీ అన్నీ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పిల్లలకి నాణ్యమైన చదువు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందించడం జరుగుతుంది. పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ కానీ, తర్వాత పుస్తకాలు కానీ, మధ్యాహ్న భోజనం కానీ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. వీటి గురించి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయటం జరుగుతుంది. ఇక ఇలాంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు 19వ తారీఖు వరకు చేయటం జరుగుతుంది.